అసలు వస్తాయో రావో అనుకున్నానండి. ఇప్పుడు అందరూ అమ్మవారి పాదాలు చేస్తున్నారు కదా, అవి ట్రై చేశాననమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక 15 మినిట్స్లో చేస్తానండి. అసలు షేప్ వస్తుందో లేదో, మామూలుగా షేప్ పాదాల షేప్ రావాలి కదా, అలాగే ఫింగర్స్ అవి కరెక్ట్ షేప్లో రావాలి కదండి, ఈవెన్గా రావాలి కదా, మన పాదం ఎలా ఉంటుందో అలాగా అలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఈ తర్వాత ఇంకొంచెం బెటర్గా ట్రై చేయొచ్చులే అని అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నిన్న దసరా కదండి, అందుకని మొత్తం పూజ అంతా చేశాను. అంటే నేను మైక్ ఉంటుంది కదండి, నా మైక్, మిషన్ కుడతాను కదా, కత్తెర, మా పాపకి పెన్సిల్, అలాగే మా హస్బెండ్ డైరీ రాస్తారండి. ఆ డైరీ మొత్తం అన్నీ అక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను అనమాట. ఎప్పుడు అయితే మేము ఏ పండగకైనా కానీ మేము ఏం టిఫిన్ చేసుకుంటామో అదే ప్రసాదం కింద పెట్టి కొబ్బరికాయ పళ్ళు పెట్టేసి నైవేద్యం అలాగే ఎక్కిస్తాం అనమాట అండి. ఎప్పుడు చూపిస్తాను కదండి, నేను అరిటాకుతో కానీ ఏదన్నా ఆకుతో కానీ ఇలాగా కప్పులాగా తయారు చేసి అందులోనే వడ్డిస్తాను అనమాట. ఈరోజు కూడా అదే మల్టీమిలేట్ రవ్వ ఉప్మా చేశానండి. అదే టిఫిన్ కింద పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో కూడా తీసానండి. మరి ఎలా మిస్ అయిపోయింది అనమాట. దేవుడికి ప్రసాదం పెట్టి అవన్నీ చేస్తాం కదా, అది వీడియో మిస్ అయిపోయింది. ఇంకా మేము నిన్న షాపింగ్ చేసామని చెప్పాను కదండి, అవి ఏమి తీసుకున్నామో ఇప్పుడు చెప్తానమాట. కాస్ట్తో సహా చెప్తానండి. 3 ప్యాంట్స్ 3 షర్ట్స్ విడివిడిగా, 3 ప్యాంట్స్ 1800, 3 షర్ట్స్ 1800 అనమాట, కాంబో ఆఫర్లో. క్లాత్ అయితే బాగానే ఉందండి. అంటే పట్టుకుంటే మనకి స్మూత్గా ఉంటుంది కదా, అలాగా బాగానే ఉంది. కాకపోతే ఉతికిన తర్వాత ఎలా ఉంటాయో తెలీదు. ఉతికిన తర్వాత ఒకవేళ షేర్ చేయమంటే చేస్తాను. చాలా బాగుంది క్లాత్ అయితే. షర్ట్ క్లాత్ బాగుంది, అలాగే ప్యాంట్ క్లాత్ కూడా బాగుంది. ఒకటి గ్రీన్ కలర్ చూపించాను కదండి, అది కూడా భలే ఉంది అనమాట. ఎప్పుడు చెక్స్ స్ట్రైప్స్ అలాగే ఉంటాయి కదా, ఈసారేమో కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారండి. డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాము. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఓన్లీ చెక్స్, లేకపోతే ప్లెయిన్, లేకపోతే స్ట్రైప్స్ అవే ఉంటున్నాయి. ఈసారి కొంచెం డిఫరెంట్గా, మరీ పూల్లా లేకుండా ఏవో కొంచెం డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదండి, అవి తీసుకున్నాం అనమాట. నాకైతే బాగా నచ్చినాయి అండి. ఇంకొకటి ఇవి మా పాపగా అనమాట. ఒక్కొక్కటి చాలా కాస్ట్ అనిపించినాయి, కానీ అంటే స్టైల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఉంటాయిలేండి. ఇదిగోండి, ఇది జీన్స్ ప్యాంటు షర్ట్, దానిపైన టాప్ అనమాట. బాగుంది, వేసుకుంటే చాలా బాగుంది. కాకపోతే మరి సన్నగా కనబడుతుంది. అవి ఇప్పుడు బెల్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా, అవి ఉన్నాయేమో అని చూద్దాం అనుకున్నానండి, అక్కడ చూడనివ్వలేదన్నమాట. ఒక్కొక్కటి అయితే చిన్న టాప్సే చాలా కాస్ట్ ప్రైజీగా అనిపించినాయి. అంటే క్లాత్ బట్టి, అలాగే మళ్ళీ స్టైల్ని బట్టి ఉంటాయి కదండి. అందుకని నాకు మళ్ళీ ఇలాంటివి దొరకవు, మళ్ళీ మనకి రీజనబుల్గా కావాలంటే నాకు మళ్ళీ దొరకవేమో అన్నట్టు అనిపించింది. అందుకే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఈ స్కర్ట్ ఒక్కటి తక్కువ పడిందండి, 295. ఇంకొకటి రెగ్యులర్ వేర్ టాప్స్ కూడా 100 పడినాయి, బాటమ్స్ కూడాను. అది కూడా బాగానే ఉన్నాయిలేండి. క్లాత్ అయితే పిల్లలవి బాగానే నచ్చినాయండి నాకైతేను. ఇదైతే 600కి 4 అనుకుంటా అండి. 600 అంతే, 600కి 4. ఈసారి అన్ని బనీన్ క్లాత్ కాకుండా కొంచెం స్ట్రెచబుల్ ఉంటాయి కదండి, లైక్రా అలా ఉంటుంది కదా, అలాంటివి తీసుకున్నాను అనమాట. ఈ బాటమ్ వేర్ అయితే కాటన్ ఇవి రెండో మూడో కాటన్, రెండే. ఇదొకటి ఇప్పుడు బయట చూపించాను కదండి, ఇది ఈ పింక్ కలర్ది కొంచెం బనీన్ క్లాత్ లాంటిది. మిగతా అన్నీ లైక్రా మెటీరియల్ ఉంటుంది కదండి, స్ట్రెచబుల్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఎందుకంటే తొందరగా మాపేస్తుందండి. మొత్తం ఆటలాడుకుంటారు కదా పిల్లలు, ఏదోటి రాసిస్తూ ఉంటారు కదా, అసలు 1-2 వాషెస్కే మొత్తం అన్నీను పాత బట్టర్లా చేసేస్తున్నారు అనమాట. చిన్నపిల్లలు అంతే కదా, ఇంక అందుకని ఇవైతే వాష్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతాయండి స్టెయిన్స్ అన్నీను. అందుకని ఇది తీసుకున్నాను అనమాట. చాలానే బాగున్నాయి. ఇవి 100కి 1 అనమాట అండి, 500కి 5 అనమాట. ఇవైతే రీజనబుల్గానే అని అనిపించింది అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ ఒకటి వేసేసుకుంది. భలే సెట్ అయినాయండి, భలే కంఫర్ట్గా కూడా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ కూడా. మా అబ్బాయి అయితే షాపింగ్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు పండుగ ఎప్పుడు వేసుకోవాలని అడుగుతూనే ఉందన్నమాట అండి. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అందరికీ ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.